शिवाजी महाराज की दत्ताभिषेकం జరిగి 350 ఈరోజు హిందీ సామ్రాజ్య విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। राम जय जय राम। ओम श्री राम जय
విషయాలు కూడా మనందరికీ తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఛత్రపతి శివాజీ ఒక సామాన్యమైన వ్యక్తి. అతను రాజు కాదు, రాజ్యం లేదు, సైన్యం లేదు, కానీ ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని ఈ దేశంలో నిర్మాణం చేశాడు. అక్కడ మనం రాజ్యం ఆ కాషాయ రంగులో ఉన్నటువంటిది. అంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఒక సామాన్యమైన వ్యక్తి నిర్మాణం చేశాడంటే అది ఒక గొప్ప. చూడమ్మా, మనము వాళ్ళ పరిపాలనలోనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళని మనం ఎదిరించే శక్తి లేదు. నువ్వు అక్కడికి వెళ్ళకు, మన ఇంట్లో శివలింగం ఉంది కదా, ఇక్కడే అభిషేకం చేసుకుంటాడు. ఏంటి నాన్న, మన ధర్మాన్ని ఇంత ఘోరంగా అవమానిస్తుంటే మీరు ఊరుకుంటారేంటి? లేదమ్మా, మనం ఏమీ చేయలేం. మనం రాజులం కాదు, రాజ్యాలు లేవు, సైన్యాలు లేవు, మనం వాళ్ళతో ఎలా పోరాడగలుగుతాం అని చెప్పంటే చిన్నప్పటి నుంచి ఆ మనసులో దేశం ఇంత ఘోరంగా అవుతున్నప్పటికీ, ఇక్కడ ఉండేటటువంటి గుళ్ళు గోపురాలకి రక్షణ లేనప్పటికీ ఎందుకు మా నాన్న ఎదిరించడం లేదు? దాంతోనే పెరిగి పెద్దగా అవుతుంది. మనస్సులో అవే బీజాలు ఉంటాయి. పెద్దగా అయిన తర్వాత షాజీ భోంస్లేతో ఆమెకు వివాహం జరుగుతుంది. వివాహమైన వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె మొదట కోరిన కోరిక ఏంటో తెలుసా? ఏమండి, ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, జీవన విధానాన్ని, గుళ్ళను, గోపురాలను, గోమాతలను, తల్లులను, స్త్రీలను అవమానపరుస్తూ విదేశీ దురాక్రమణదారులు ఇక్కడంతా అల్లకల్లోలం చేస్తున్నారు. వాళ్ళని తరిమి వేయాలి మనం, కాబట్టి మీరు దానికి పూనుకోవాలి అంట. అప్పుడు షాజీ భోంస్లే తన భర్త అంటాడు, చూడమ్మా, ఇది నిజమే, కానీ మనం రాజులం కాదు, రాజ్యాలు లేవు, సైన్యం లేదు, ఏం చేయగలుగుతా నేను? మీరేంటంటే ఎలా అంటారు? పోరాడుదాం మనం. లేదమ్మా, మన వల్ల కాదు అని చెప్పి తన భర్త కూడా ఆఖరికి బిజాపూర్ సుల్తాన్ దగ్గర జాగీర్దార్గా చేరిపోతాడు. చిన్నప్పుడు కన్న తండ్రికి చెప్తే తండ్రి అదే మాట చెప్పాడు. పెళ్ళైన తర్వాత కట్టుకున్న భర్తకి చెప్తే భర్త కూడా అదే. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నీ పూజ తప్ప, నీ అభిషేకం తప్ప నాకేమీ తెలియవు. జీవితంలో నేను మొదటిసారిగా నిన్నొక్కగానొక్క కోరిక కోరుతున్నాను, నాకొక వీరుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు అని చెప్పి శివుణ్ణి వేడుకుంటుంది జిజియా మాత. శివుని యొక్క కృపా కటాక్షం వల్ల 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ నాడు శివనేరి అనే ఒక దుర్గంలో జిజియా మాతకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ మగబిడ్డే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. శివుని యొక్క కృపా కటాక్షంతో ఒక వీరుడైన పుత్రుడు జన్మిస్తే ఆ పిల్లవాడిని ఎలా పెంచాలనుకుంటుందంటే, తండ్రి దగ్గర పెరిగితే, తండ్రి అప్పటికే బిజాపూర్ సుల్తాన్ దగ్గర జాగీర్దార్గా చేరిపోయాడు. తండ్రి దగ్గర పెరిగితే తండ్రిలాగే పిరికి భావాలు నిర్మాణం అవుతాయని చెప్పి తండ్రికి దూరంగా శివనేరి దుర్గంలోనే శివాజీని పెంచుతుంది. ఉక్కు పాలతో దేశభక్తిని నూరిపోస్తుంది, ఉగ్గు పాలతో ధైర్య సాహసాలను నూరిపోస్తుంది. ధైర్యం, సాహసం, పరాక్రమం, పౌరుషం ఇవన్నిటిని కూడా ఉగ్గు పాలతో నూరిపోస్తుంది. భయం అంటే తెలియని వ్యక్తిగా పెంచుతుంది శివాజీని. అలా అనేక విషయాలు చెప్తూ రామాయణ, భారత, భాగవత కథలు, భగవద్గీత అన్నీ చెప్తూ ఏది ధర్మము, దేనికోసం నిలబడాలి, దేనికోసం ప్రాణాలైనా ఇవ్వాలి అనేటటువంటి విషయాలని ఉగ్గు పాలతో నూరిపోస్తుంది. దాదాజీ కొండదేవ్ అనేటటువంటి ఒక గురువు ఆధ్వర్యంలో అన్ని సైనిక శిక్షణ ఇప్పిస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచే భయము తెలియకుండా పెరిగినటువంటి ఒక వీరుడు శివాజీ. శివాజీకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కసాయి గోమాతను తీసుకొని వెళ్తున్నాడు. చేతిలో కత్తి ఉంది. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ ఆవును కోసి మాంసం అమ్ముకోవడానికి వెళ్తాను. ఆవును కోస్తావా? అవును, నేను దీన్ని కొనుక్కొని వచ్చాను, దీన్ని అమ్ముకుంటేనే నాకు డబ్బులు వస్తాయి. ఆవును కొయ్యొద్దు. మరి నేను ఎట్లా బతకాలి? తన మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని తీసుకొని పోయి బతుక్కో. మళ్ళీ ఎప్పుడైనా ఆవును కోస్తే
నీ తలకాయ కోసేస్తా, నేను నీ తల నరుకుతా అని చెప్పి ఇలా కత్తి తీశాడు. భయపడి పారిపోయాడు. ఇక మళ్ళీ ఎప్పుడు ఆ ఊర్లో ఆ శివనేరి దుర్గంలో గోమాతల వధ జరగలేదు. 12 సంవత్సరాల బాల శివాజీకే అంత ధైర్య సాహసాలు ఉండేవి. ఒకసారి వాళ్ళ తండ్రి షాజీ భోంస్లే బిజాపూర్ సుల్తాన్ దగ్గర తీసుకెళ్తాడు. బిజాపూర్ సుల్తాన్ దగ్గర ఎవరైనా వెళ్తే తల వంచుకొని భూమిని తాకుతూ సలాం చేయాలి. వాళ్ళ నాన్న అలా సలాం చేస్తున్నాడు, శివాజీని కూడా అలా చేయమన్నాడు. శివాజీ ఛాతీ విరిచి నడుస్తూ నేను చెయ్యను అన్నాడు. రాష్ట్రంలో మావలీలనే కొండ జాతి ప్రజలు ఉంటారు. మంచి భక్తులు వాళ్ళు, విశాలమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు, పౌరుష పరాక్రమాలు, స్వామి భక్తి పరాయణులు, ఎవరికి చెడు చెయ్యరు కానీ ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళు. అట్లాంటి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకు ఆటలు ఆడిస్తూ, కబడ్డీ ఆడిస్తూ యుద్ధ విద్యలు నేర్పించాడు. 14 ఏళ్ల బాలుడు కొండ కోణంలోకి వెళ్ళి వాళ్ళని సైన్యంగా తయారు చేశాడు. 2 సంవత్సరాల్లోనే 200 మంది సైన్యాన్ని తయారు చేశాడు. 16 ఏళ్ల వయసు వచ్చే వరకే 1646 సంవత్సరంలో మొట్టమొదటి కోటను జయించాడు. దాని పేరు తోరణ దుర్గం. 16 ఏళ్ల బాలుడు, మనం చెప్పాలంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి. 16 ఏళ్ల బాలుడు మొట్టమొదట ఒక కోటను జయించాడు. 200 మంది సైన్యాన్ని తయారు చేసుకుని. తోరణం అంటే స్వాగతం. శివాజీకి ఆ మొదటి కోటనే స్వాగతం పలికింది. ఇక అప్రతితంగా కొన్ని వందల కోటలు జయించాడు శివాజీ. తిరిగి వెనక్కి చూసుకోలేదు. వందలాది కోటలు జయించి 1674 సంవత్సరంలో శివాజీకి 44 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఛత్రపతిగా, హిందూ పదపాదుషాహిగా పట్టాభిషేకం జరుపుకున్నాడు. ఆ రోజే ఈ రోజు సరిగ్గా 350 సంవత్సరాల క్రితము ఈ దేశంలో ఆ కాషాయపు రంగు చూసే మొత్తం ప్రాంతానికి ఒక ఛత్రపతి, ఒక మహారాజుగా ఆయన కేవలం ఆయన ప్రకటించుకోవడమే కాదు, మామూలు వ్యక్తి అతను. 26 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆయన ముందు తలవంచారు. మొఘల్ రాజు తలవంచాడు. బ్రిటిష్ వాళ్ళు అప్పుడే భారత్కు వస్తున్నారు, వాళ్ళు తలవంచారు. శివాజీని రాజుగా ఆమోదించారు 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజు. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కేవలం తన బలపరాక్రమణ చేత, తన కుయుక్తుల చేత హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగాడు. శివాజీ దగ్గర సైన్యం ఎంత ఉండేది? 2-3 వేలు మాత్రమే సైన్యం ఉండేది శివాజీ దగ్గర. శత్రురాజుల దగ్గర సైన్యం ఎంత ఉండేది? మొఘలుల దగ్గర 4 లక్షల సైన్యం ఉండేది. బిజాపూర్ సుల్తాన్ల దగ్గర 2 లక్షల సైన్యం ఉండేది. ఇక్కడ ఉండేటటువంటి గోల్కొండ నవాబు దగ్గర 1,50,000 సైన్యం ఉండేది. మిగతా నవాబులందరి దగ్గర లక్షల్లో సైన్యం ఉంటే ఛత్రపతి శివాజీ దగ్గర 2-3 వేల సైన్యం ఉండేది. మరి ఈ 2,000 సైన్యంతో అంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మాణం చేయగలిగాడు? శివాజీ గెరిల్లా యుద్ధ పద్ధతులను ఉపయోగించాడు. యుద్ధం ఉండేది. సూర్యోదయం అయితే యుద్ధం ప్రారంభం చేయాలి, సూర్యాస్తమయం అయితే ముగించాలి. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ ఉంటాయా? గుర్రం మీద ఉండే వాళ్ళు గుర్రంతోనే పోరాటం చేయాలి, ఏనుగు మీద ఉండే వాళ్ళు ఏనుగుల వాళ్ళతోనే పోరాటం చేయాలి, భూమి మీద ఉండే సైనికులు భూమి మీద ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి. అవి వాళ్ళకు ఉంటాయా? దొంగ దెబ్బతీయడమే వాళ్ళ పని. శివాజీ దాన్ని గుర్తించి యుద్ధ పద్ధతి మార్చాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మాన్ని కాపాడాలి. అధర్మం వైపు వెళ్ళైనా సరే ధర్మాన్ని కాపాడాలి. ధర్మో రక్షతి రక్షిత. మన ధర్మంలో అహింస చెప్పారు. ఎప్పుడు చెప్పారు? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ సుఖంగా జీవించాలి, ఎవరికి ఎటువంటి కష్టం కలగకూడదు, ఎవరికి దుఃఖం కలగకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్న ధర్మం ప్రపంచంలో హిందుత్వం మాత్రమే. అందుకే ప్రపంచంలో మనం ఏ దేశం మీద దాడి చేయడానికి వెళ్ళలేదు, ఏ దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళలేదు, ఏ దేశాన్ని ఆక్రమించలేదు. ప్రపంచంలోనే శక్తిశాలి దేశం భారతదేశం. కానీ ఏ దేశాన్ని మనం దోచుకోలేదు, ఏ దేశాన్ని ఆక్రమించలేదు. ఎందుకంటే మనం అందరం సుఖంగా ఉండాలని కోరుకుంటాం. మరి మన మీద దాడి చేస్తే? హిందువు హింస చేయడు, కానీ హిందువు జోలికి వస్తే
ఎవరిని వదిలిపెట్టడు. ఇది ప్రపంచ చరిత్రలో భారత్ చూపించింది. విశ్వ విజేత కావాలని చెప్పి అలెగ్జాండర్ ప్రపంచంలోని అనేక దేశాలు జయించుకుంటూ వచ్చాడు. కానీ భారతదేశానికి వచ్చాడా? భారతదేశం బార్డర్ కూడా దాటి రాలేకపోయాడు. పురుషోత్తముడు అనే ఒక చిన్న రాజు చేతిలో ఘోర పరాజయం పొంది తనకు తగిలిన బాణపు దెబ్బల వల్ల పారిపోతూ, తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతూ తన దేశం కూడా చేరకముందే బాబిలోనియా అనే ప్రాంతంలో తీవ్రమైన విషజ్వరం వచ్చి చచ్చిపోతాడు. తన దేశం కూడా చేరలేదు. భారతదేశ బార్డర్లో ఒక చిన్న రాజు చేతిలో పరాజయం పొంది పారిపోయాడు. ధ్రువంశ యోధులు కూడా ఛత్రపతి శివాజీ సైన్యంలో ఉండేటటువంటి వారు. అలాంటి సేనలు నిర్మాణం చేసుకున్నాడు ఛత్రపతి శివాజీ. వాళ్ళ కారణంగా అంత విశాలమైనటువంటి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. ఇక్కడ శివాజీ షట్టే శాట్యం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఒక్క సంఘటన చెప్తా మీకు. అఫ్జల్ ఖాన్ ని వధించడం. బిజాపూర్ సుల్తాన్ దగ్గర అఫ్జల్ ఖాన్ ఒక సైనికుడు. బిజాపూర్ సుల్తాన్ చనిపోయాడు. వాళ్ళ చిన్న కొడుకుతో వాళ్ళ అమ్మ బిజాపూర్ సుల్తాన్ యొక్క తల్లి ఉలియా బేగం పోరాటం చేస్తూ ఉన్నాడు. బాజీ ప్రభు దేశపాండే వయసు ఎంతో మీకు తెలుసా? 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల వయసులో బాజీ ప్రభు దేశపాండే 10 వేసేటటువంటి శివాజీతో ఎవ్వరూ ముందుకు రాలేదు. చాలా రోజులు చూస్తుంది. ఆఖరికి అఫ్జల్ ఖాన్ వస్తాడు. నేను వెళ్తాను అని చెప్పి వస్తాడు. వాస్తవానికి భయమే ఉంది. 1,00,000 మంది సైన్యాన్ని తీసుకొని వస్తాడు అఫ్జల్ ఖాన్. తను బయలుదేరేటప్పుడు అందరూ అంటారు, చూడు నువ్వు శివాజీతో పోరాటానికి వెళ్తావు, శివాజీని కనుక ఆపకపోతే అసలు బిజాపూర్ సుల్తానే ఉండడు, ఈ సామ్రాజ్యమే ఉండదు అని చెప్పి భావించి శివాజీని బంధించి తీసుకొస్తే నా సగం రాజ్యం ఇచ్చేస్తాను అని చెప్పింది. లోపల నుంచి ఇతను మొక్కాళ్ళ మీద నమాజ్ చేస్తుంటాడు. మౌల్వీ లోపల నుంచి వస్తాడు. యా అల్లా, నీ తలకాయ కనిపిస్తలేదు అంటాడు. ఒక్కసారి ఈయన సగం చచ్చిపోతాడు. తల ఎగిరిపోయి రక్తం చింతుతున్నట్టు ఆయనకు కనిపిస్తుందంట. అరే నా ప్రాణం పోయేటట్లుంది అని అనుకుంటాడు. ముందుకు బయలుదేరాడు. ఎలాగైనా సరే వెళ్లాల్సిందే. తనకి 64 మంది బీబీలు ఉంటారు. 64 మందిని చంపేసి గోరీలు కట్టి వాళ్ళకి బయలుదేరుతాడు. శివాజీ ప్రతాపగఢ్ కోటలో ఉన్నాడు. శివాజీ కోటలో ఉండగా 1,00,000 కాదు 2,00,000 మంది వచ్చినా శివాజీని ఏం చేయలేరు. శివాజీని బయటికి రప్పించాలి. శివాజీని బయటికి రప్పించడం కోసము తుల్జాపూర్ భవానీ మాత దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. గోమాతలను నరికేశాడు. స్త్రీల మీద అత్యాచారాలు. ఆఖరికి శివాజీ ఇవన్నీ భరించలేక నేను అఫ్జల్ ఖాన్తో సంధి చేసుకుంటా అని చెప్పి వర్తమానం పంపించాడు. బందాను చూసే భయపడితే నేను చూసే చచ్చిపోతాడు ఇక అనుకున్నాడు. ఇంకా ఆనందపడ్డాడు. బందాను వెళ్ళిపో అని చెప్పాడు. అఫ్జల్ ఖాన్ ఒక్కడే ఉన్నాడు. శివాజీ వచ్చాడు. ఆవో శివాజీ గలే మిలావో, మీ నాన్న మా దగ్గరే బిజాపూర్ సుల్తాన్ దగ్గరే జాగీర్దార్, మేమిద్దరం మంచి దోస్తులం అని చెప్పి కౌగులించుకోవడం ప్రారంభించాడు. శివాజీని గట్టిగా నలిపేస్తున్నాడు. కౌగిల్లో బంధించి చంపేయాలనుకుంటుండు. కత్తి తీసి వేటు వేయడానికి పోతే శివాజీ శిరస్త్రాణం ఉంది, అది పగిలిపోయింది. శివాజీకి అర్థమైపోయింది. తను పులిగోళ్లతో వెళ్ళాడు. కడుపులో ఒక్కసారి చేయబెట్టి పేగులను బయటికి లాగేశాడు. యా అల్లా మరగయ్య అనుకునే లోపే శివాజీ కత్తి తీసి తల తెగ నరికేశాడు. ఆ రోజు మస్జిద్లో ఏం కనిపించిందో అదే అఫ్జల్ ఖాన్ లో. 1,00,000 మంది సైన్యము అఫ్జల్ ఖాన్ తో వచ్చారు. వాళ్ళందరినీ సంహరించారు. 1000 మంది సైన్యం ఛత్రపతి శివాజీ సైన్యం. ఇలాంటి పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి షటే శాట్యం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేది. భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. హర్ 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 మహాదేవ్ 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 మహాదేవ్. హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్భంగా మరి రంజల్ గ్రామములో విగ్రహాన్ని విగ్రహం యొక్క ఆవిష్కరణతో కూడినటువంటి శివాజీ మహారాజ్ మనందరికీ ఆదర్శప్రాయకుడు కావాలి. ఆయన యొక్క ఆదర్శమే మన యొక్క జీవనానికి లక్ష్యంగా మార్చుకోవాలి. శివాజీ మహారాజ్ ఆయన యొక్క భక్తిలో కూడా ఆయనకు 4 గురువులు ఉన్నారు. గురుభక్తితో కూడా చాటి చెప్పిన వ్యక్తి.
ఇందాక శివకుమార్ మనకు చెప్పాడు, మొట్టమొదటి గురువు తల్లి. వేదాలు కానీ, పురాణాలు కానీ, శాస్త్రాలు కానీ మొట్టమొదటిగా అక్షరముతో కూడినది మాతృ హృదయము. తల్లితో ప్రారంభం. పుట్టగానే తల్లిని చూస్తాడు, పుట్టగానే తల్లి పాలే తాగుతాడు, తల్లి చేతుల్లోనే పెరుగుతాడు. తల్లి అంటే అంత శక్తి. ఆ యొక్క శక్తే శివాజీ మహారాజుని ఈరోజు సామ్రాట్ చేసింది. శివాజీ మహారాజ్ తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి ఒక విద్య, తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఇతిహాస, మన ధర్మ సంస్థాపన బోధించినటువంటి తల్లి నా కొడుకుని ఒక యోధుణ్ణి చేస్తా, ధర్మాత్ముని చేస్తా, ఒక వీరుణ్ణి చేస్తా, ఒక శూరుణ్ణి చేస్తా. ధర్మానికి సంఘటన జరుగుతుంది, ఆ సంకటాన్ని దూరం చేస్తాని ఆ తల్లి అహర్నిశలుగా ఆమె శ్రమ పడుతూ ధర్మాన్ని బోధించింది. మన తల్లులు ఏం చేస్తారు? అలా లొల్లి అవుతుందిరా, ఇంత దాసుకో, అటు పోకు, ఆ కేసులు మన మీద పడతాయి. ఈ రోజున్న యువత చెడు వ్యసనాలకు బానిసలై ధర్మం పట్ల, ఒక స్త్రీ పట్ల, ఒక సమాజం పట్ల, ఒక ఓటు పట్ల, మన ధర్మాన్ని, మన యొక్క పౌరసత్వాన్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితికి యువత ఈరోజు వెనకబడుతుంది. కాబట్టి ఎట్లుండాలి యువత? ధైర్యంగా ఉండాలి, వీరుడై ఉండాలి, శూరుడై ఉండాలి. శివాజీ మహారాజ్ వీరుల్లో వీరుడు, ధీరుల్లో ధీరుడు, శూరుల్లో శూరుడు. ఎవరు నేర్పారు ఇదంతా? మాతృహృదయంతో కూడిన తల్లే మొదటి గురువు. తల్లికి అనుకూలమైనటువంటి స్థితి, ధర్మం గురించి చెప్పే తల్లి అయితే ఆమె గురువు అవుతుంది. ధర్మం గురించి చెప్పక అధర్మం గురించి చెప్తే ఆ తల్లి రాక్షసి అవుతుంది. అందుకే తన తల్లిని తను ఈరోజు అమ్మా అన్నం తిన్నవాన్న కొడుకు లేడు, తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు లేడు, ధర్మాన్ని ప్రేమించే కొడుకు లేడు. దేశానికి ఒక కొడుకుని కంటాను, ధర్మానికి ఒక కొడుకుని కంటాను అనేటువంటి తల్లులు తక్కబోయారు. నా కొడుకు కూడా ధీరుడు కావాలనేటువంటి ధైర్యంతో నేను ఎన్నో సాధించలేకపోతున్నాను, నా కొడుకు వల్ల నేను సాధిస్తాను, ఒక వీర జవాన్ని చేస్తాను, ఒక వీరుణ్ణి చేస్తాను, ధర్మానికి యోధుణ్ణి చేస్తాననేటువంటి తల్లి తక్కువైపోయారు. అందుకే ఒక సాధువు వచ్చిందంటే సాధువుకు మొక్కడానికి లైన్ కడతాడు, కానీ ఒక సాధువుని నీ కొడుకుని చేస్తావా? చేయలేరు. మరి శివాజీ మహారాజ్ జీజాబాయి చేసింది. ఆ శివాజీ మహారాజ్ని, ఆ జీజాబాయి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ స్టాచ్యూ వెనుక భాగంలోనే, శివాజీ మహారాజ్ వెనుక భాగంలోనే ఆ తల్లి కనిపిస్తుంది చూడండి. వీర నారి. మన తల్లులు, మనం కూడా మన యొక్క నారీ శక్తి, అదే దుర్గా శక్తి. అదే విధంగా ఎన్నో దుర్గాలు జయించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఏ కోట జయించాడు అంటే దుర్గమ కోట జయించాడు. అదే నారీ శక్తి. అందుకే మన ఇంటికి ఇల్లాలు, తల్లే మొదటి దైవం, తల్లే మొదటి కారణం, తల్లే అన్నిటికీ ఆదర్శన. అందుకే లాలిస్తుంది, పాలిస్తుంది. అందుకే శివాజీ మహారాజ్ ఈరోజు ఆయన యొక్క విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఎందరో సామ్రాట్లు ఉన్నారు, ఎందరో ఉన్నారు, కానీ ఈయనను ఎందుకు తీసుకుంటున్నాం? ఒక స్త్రీ పట్ల గౌరవాన్ని, ఒక స్త్రీని గౌరవించి నా తల్లితో సమానమని ఒక స్త్రీకి కాలు మొక్కి సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ స్త్రీని గౌరవించిన వ్యక్తి శివాజీ మహారాజ్. అట్లాగే ఈరోజు కూడా యువత మనం కూడా ఒక స్త్రీని గౌరవించాలి, స్త్రీని మనము గౌరవంగా చూడాలి. ఎక్కడైతే స్త్రీని గౌరవంగా చూస్తావో అక్కడ సర్వదేవతలు ఉంటారు. అందుకే మొదటి గురువు తల్లి, రెండవ గురువు దాదాజీ కోండా. దాదాజీ యొక్క స్వరూపంలో కూడా రాజ్యాన్ని కూడా ఏ విధంగా నేర్చుకున్నాడంటే దాదాజీ దగ్గర కూడా సంత్ తుకారాం మహారాజ్ దగ్గర కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మంచి విషయాలని ఆదర్శంగా తీసుకున్నాడు. ఒక పుస్తకం మనకు భగవద్గీత నేర్పుతుంది, మన జీవన గీతకు. మనం భగవద్గీత చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవద్గీత చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవద్గీత ఉందా? ఉన్నవాళ్ళు చేయలేపండి.
ఓకే, చదివిన వారు ఎంతమందో చేయలేపండి. 1, 2 నచ్చినాయి, ఇంత చూడండి. 3, 4 నచ్చినాయి, 5, 6. చూడండి, భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క స్థితి. మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ధృతరాష్ట్ర ఉవాచ, అందుడైనటువంటి రాష్ట్రాన్ని పట్టుకున్నది. ఈరోజు యువత ఐక్యతగా ఉండండి, ధర్మం వైపుకు నడవండి. మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మానికి ఏదైతే హాని జరుగుతుందో చూసి ఉడుకున్నవాడు మూర్ఖుడవుతాడు. మన తల్లిదండ్రులను నిందిస్తే మనం ఊరుకునేది లేదు. మన దేశాన్ని నిందించిన వాడు, మన దేవీ దేవతలని నిందించిన వాడు, మన శివాజీ మహారాజుని నిందించిన వాడు, మీరు ఊరుకుంటారా? ఏమో ఊరుకునేటట్టు ఊరుకున్నారు. అందుకే ఒక పుస్తకం చదివితే, రామాయణ, మహాభారత, భగవద్గీత మనం చదివితే మనం ఎదిరించే శక్తి, సామర్థ్యం మనలో ఉంటుంది. అందుకే ధర్మానికి హాని జరగకూడదు. ధర్మమే మన శ్రేయస్సు, ధర్మమే మన మార్గం, ధర్మమే మనకు విజయం. అందుకే అట్టి ధర్మాన్ని మనం పాటించాలి. ఇక 4వ గురువు ఎవరు? సమర్థ రామదాస్. ఈ ప్రాంతం అంతా కూడా తిరిగిన వ్యక్తి సమర్థ రామదాస్. రామదాసు అంటే రాముడికి దాసుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అట్లాగే ఊరున క్షేత్రాలకు కూడా సమర్థ రామదాసు మన యొక్క ప్రాంతం కూడా సుభిక్షం చేసి ప్రతి ఊరిలో ఏ ఆలయం ఉంది? హనుమాన్ ఆలయం. అట్లాగే శివాజీ మహారాజ్ గారి యొక్క గురు. సాధు సంతుల యొక్క సంపత్తి. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్పథాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక సాధు మహాత్మ యొక్క ధర్మం ఏంటి? సర్వే జన సుఖినో భవంతు. అందుకే సమర్థ రామదాసు గారి దగ్గర కూడా శిష్యరికాన్ని చేసుకొని భక్తికి భక్తిగా నేర్చుకొని, ఇందాక శివకుమార్ చెప్పినట్టు శ్రీశైల భ్రమరాంబిక దగ్గర కూడా ఆయన ఖడ్గాన్ని ధరించిన వ్యక్తి ఎవరు? మీరా? నిద్రపోతున్నారు. గోమాతని బలించడము, బలి చేయడము అది యొక్క ఊరుకుంటే కాదు, ఊరుకోకండి. శివాజీ మహారాజ్ కూడా గోవుని బలిస్తే మెడలో ఉన్న హారాన్ని ఇచ్చాడు, కానీ గోవుని వధ కానియది. మనం ఏం చేస్తున్నాం? ఇంటింటికి కుక్కలు పెంచుకుంటున్నారు. భరతమాత ముద్దు బిడ్డ, హిందూ ఉదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు రెంజల్ గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు రెంజల్ గ్రామంతో పాటు రెంజల్ మండలం మరియు చుట్టుపక్కల మండలాలకు కూడా ఒక పెద్ద పండుగ. ఈరోజు హిందువులు భద్రంగా సుఖంగా, ఈరోజు హిందూ దేశము ఇంత పటిష్టంగా ఉన్నదంటే
అటువంటి మహాభావుల త్యాగంతో ఈరోజు మనం అందరం కూడా మనం జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిజియాబాయి కడుపులో ఉన్నప్పుడే శివాజీ మహారాజుకు దేశ భక్తికి సంబంధించిన అనేక కథలు ఆమె వింటూ అటువంటి మాతా కడుపున పుట్టిన శివాజీ మహారాజ్ ఇవాళ ముఖ్యంగా యువకులకు హిందువులందరికీ కూడా ఆదర్శప్రాయుడు. 350 సంవత్సరాల తర్వాత కూడా శివాజీని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క హిందువు రోమాలు తెచ్చుకుంటారు. కనుక వారు చూపెట్టిన మార్గంలో హిందువులతో ముఖ్యంగా యువకులు ఆయనని ఆదర్శంగా తీసుకొని హిందుత్వాన్ని, హిందూ భావాలని మరియు హిందూ సమాజాన్ని నిర్మించడానికి అందరూ కూడా ముందుకు సాగాలని, సంసిద్ధం కావాలని తెలియజేస్తూ మరి ఒక్కసారి శుభ సందర్భంగా ఈ కార్యక్రమంలో విభా ప్రచారక్ శివకుమార్ గారు, కృష్ణస్వామి మరియు భారతీయ జనతా పార్టీ ఈ బోధన్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు.